వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. చాలామంది రానున్న ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలకి ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేని వారికి మాకు తిరుమల, తిరుపతి ఈ రెండు చోట్ల ఎక్కడికన్నా వస్తే టికెట్లు లభించే అవకాశం ఉన్నదా అని అడుగుతూ ఉన్నారు. మీ అందరి కోసమే ఈ వీడియో. మొదటిగా తిరుపతిలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నము 1 గంట తర్వాత విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే రేపటి రోజుకి సంబంధించిన టోకెన్లు ఒక రోజు ముందుగా తిరుపతిలో తీసుకోండి. చాలామంది ఇప్పటికి కూడా సాయంత్రం 4ంటికి ఇస్తున్నారా, రాత్రి 9ంటికి ఇస్తున్నారా, తెల్లవారుజామున 6 గంటలకు ఇస్తున్నారా అని అడుగుతున్నారు. లేదండి, ప్రస్తుతం అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. ఓకేనా? ఇక అలిపిరి నడక మార్గం వారికి అయితే నడక మార్గం మధ్యలో మీకు టోకెన్లు ఇవ్వట్లేదండి. గత సంవత్సరం నుంచి కూడా మీ అందరూ కూడా వినే ఉంటారు. చిరుతపులి దాడుల కారణంగా అలిపిరి నడక మార్గంలో టోకెన్లు ఇవ్వడం రద్దు చేశారు. ప్రస్తుతం కూడా ఇదే కొనసాగుతుంది. అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే మీరు ఎవరైనా కానీ ఒకరోజు ముందుగా వచ్చి ఈ 3 కౌంటర్లలో ఎక్కడో చోట సర్వదర్శనం టోకెన్లు తీసుకొని నేరుగా తిరుమల వెళ్ళిపోండి. అలాగే శ్రీవారి నడక మార్గంలో కూడా టోకెన్లు ఇవ్వట్లేదు. అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మీరు టోకెన్ తీసుకొని స్వామివారిని నడక మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోండి. ఓకేనా? అప్పుడు మాత్రమే శ్రీవారి నడక మార్గం వారి యొక్క టోకెన్ వ్యాలిడ్ అవుతుంది. అలిపిరి వాళ్ళది స్కానింగ్ మీకు అవసరం లేదు. ఓకేనా? 2 నడక మార్గంలో ఇప్పుడు టోకెన్ ఇవ్వట్లేదు. శ్రీవారి నడక మార్గం వారు భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. అలిపిరి వారికి అయితే ఎటువంటి టోకెన్లు లేవే అనుకోండి. ఈ 3 చోట్ల ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. ఇది రానున్న 3 నెలల్లో తిరుపతిలో మీకు ఉన్నటువంటి అవకాశము. ఇంకా తిరుపతిలో మీకు ఎక్కడా కూడా ఆఫ్లైన్లో ఏ టోకెన్లు లేవు. ఇక తిరుమల కొండపైన నేరుగా మీరు వెళ్ళినట్లయితే సిఆర్ఓ ఆఫీస్లో ఒక రోజు ముందు మీరు ట్రై చేయాలి. రేపటి రోజుకి సంబంధించి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, అలాగే కళ్యాణం టికెట్లు, తోమాల ఇటువంటి సేవా టికెట్లు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రము 5 గంటల లోపల ఎవరైనా కానీ మీరు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలో రిజిస్టర్ చేసుకొని రెడీగా ఉండాలి. సాయంత్రం 5 గంటల కల్లా డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మెసేజ్ వస్తుంది. అమౌంట్ పే చేస్తే మరుసటి రోజుకి సంబంధించిన టికెట్ వస్తుంది. అయితే కళ్యాణం టికెట్లు కనీసం రోజుకి 400 నుంచి 500 ఉంటాయి. కాబట్టి 400 మంది ఈ అవకాశాన్ని మీరు ఆఫ్లైన్ ద్వారా తిరుమల కొండపైన కళ్యాణం టికెట్ల రూపంలో పొందవచ్చు. ఈ కళ్యాణం టికెట్ ధర 2 వ్యక్తులకి కలిపి 1000 రూపాయలు అవుతుంది. ఒక్కొక్కరికి 500 అవుతుంది. సెలెక్ట్ అయిన వారు మరుసటి రోజు స్వామివారి కళ్యాణం చూసుకొని ఆ తర్వాత దర్శనం చేసుకోవచ్చు. వీటిని 500 రూపాయల దర్శన టికెట్లుగా మనము పిలుస్తాము. ఒకవేళ తోమాల, అర్చన ఇవి కూడా ఉన్నా ఒక్కొక్కరికి 500 అవుతుంది. ఇక సుప్రభాతము, తోమాల, అర్చన అనుకోండి, అవి తక్కువే. సుప్రభాతం అయితే 120, తోమాల, అర్చన అనుకోండి 220. ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో మీరు ట్రై చేయొచ్చు. ఇక ఆన్లైన్లో అనేది మీకు తెలుసు, ఏప్రిల్ వరకు కూడా మనకి అన్ని రకాల దర్శన టికెట్లు బుకింగ్స్ అనేవి రూములతో సహా అయిపోయినాయి. ఆన్లైన్లో అవకాశం అయితే ఏమీ లేదు. ఆఫ్లైన్లో తిరుపతిలో అయితే సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు, తిరుమల కొండపైన అయితే 500 రూపాయల ఆర్జిత సేవా టికెట్లు కానీ, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ముందు గడప దర్శన టికెట్లు, సుప్రభాతము, తోమాల ఇవి ట్రై చేయొచ్చు. ఇక తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఇవి విశేషాలు.
ఇక తిరుమల కొండపైన మీకు మరొక అవకాశము రికమెండేషన్ లెటర్లు. ఏప్రిల్ వరకు కూడా టికెట్ లేని వారు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, ఇతర విభాగాల ద్వారా మీరు రికమెండేషన్ లెటర్ల ద్వారా 300 రూపాయల టికెట్లైనా తెచ్చుకోవచ్చు. అలాగే 500 రూపాయల ఆర్జిత సేవా టికెట్లు అనగా కళ్యాణం టికెట్లైనా, సుప్రభాతము, ఇతర టికెట్లైనా మీరు పొందవచ్చు. అలాగే రూములు కూడా పొందవచ్చు. 300 రూపాయల టికెట్లు పొందవచ్చు. ఇవన్నీ కూడా తిరుమల కొండపైన ఉన్నటువంటి అవకాశాలు. అలాగే అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేసి కూడా మీరు టికెట్ని పొందవచ్చు. అర్థమైంది కదా తిరుమల కొండపైన. ఇప్పుడు మరొక అవకాశం ఏమిటి అంటే, గతంలో ఆఫ్లైన్ విధానం ద్వారా మనకు తిరుమల కొండపైన శ్రీవాణి బ్రేక్ దర్శన్ టోకెన్లు ఇచ్చేవారు. అది ఇప్పుడు రద్దు చేశారు. శ్రీవాణి బ్రేక్ దర్శన్ టోకెన్లు కూడా మీరు కరెంట్ బుకింగ్ ద్వారా తిరుపతి బాలాజీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవాలి. నేను గతంలో కూడా దీని గురించి మీకు చెప్పా. కొత్త వారి కోసం ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను చెప్తాను. అయితే తిరుపతిలో ఉన్నటువంటి రేణిగుంట ఎయిర్పోర్ట్ వద్ద రోజుకి 200 టికెట్లు శ్రీవాణి బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆఫ్లైన్లో ఇస్తున్నారు. కావాలి అంటే మీరు అక్కడ తీసుకోండి. ఏప్రిల్ వరకు కూడా ఎవరైతే ఫ్లైట్లో వస్తున్నారో వారందరూ ఇక్కడ రేణిగుంట దగ్గర ఉన్నటువంటి మనకు ఎయిర్పోర్ట్లో తప్పకుండా మీరు తీసుకోవచ్చు. రోజుకి 200 మందికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎవరి ముందు వచ్చి తీసుకుంటే వారికే అనమాట. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇది బ్రేక్ దర్శన్ టోకెన్లు. ఓకేనా? ఇక ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. తిరుపతిలో సర్వదర్శన్ టోకెన్లు, నడక మార్గం టోకెన్లు, ఇంతకు మించి మీకు ఎక్కడ ఏమి కూడా ఉండదు. దయచేసి తెలుసుకోండి. అలాగే ఇక ఈరోజు రేపు 30వ తారీఖు సంబంధించి 10,000 సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మనకు ఇవ్వటం జరిగింది. అలాగే 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా రేపటికి సంబంధించిన టోకెన్లు అయితే వారు ఇవ్వటం జరిగింది. అలాగే భక్తుల రద్దీ అనేది ప్రస్తుతానికైతే సాధారణంగానే ఉంది. నిన్న కూడా దాదాపు 75,000 మంది పైగానే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 25,000 మంది తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు ఎటువంటి దర్శన టికెట్ లేని వారికి మీరు నేరుగా తిరుమల కొండపైన కనుక వెళ్ళినట్లయితే దర్శనం అనేది 10 గంటల లోపలే అయిపోతుంది. అలాగే మీలో ఎవరికైనా 300, 500 రూపాయల టికెట్ ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మీకు 3 నుంచి 4 గంటల్లో దర్శనం అయిపోతుంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న వాళ్ళకి 4 నుంచి 5 గంటల్లో మీకు దర్శనం అయితే అయిపోతుంది. ఈ రానున్న రోజుల్లో ఏప్రిల్ వరకు కూడా దర్శన టికెట్ లేని వారు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి మీరు ఉచిత దర్శనం చేసుకోవచ్చు. దీనికైతే ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కొంతమంది నన్ను అడిగారు, మేడం నేను ఒకటే రోజు సర్వదర్శనము అలాగే 300 రూపాయల దర్శనం చేసుకోవచ్చా? అలా రకరకాల క్వశ్చన్లు అడిగారు. చేసుకోవచ్చండి. ఒకే రోజు ఒకే రకమైన దర్శనం 2 సార్లు చేసుకోలేం, కానీ వివిధ కేటగిరీల బుకింగ్ ద్వారా మీరు 2వ సారి చేసుకోవచ్చు. అనగా సపోజు ఈ రోజు వచ్చారు, మీరు సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటారు. రేపు సర్వదర్శనం టోకెన్లు ద్వారా దర్శనం చేసుకోవచ్చు, 300 రూపాయల ద్వారా అయినా చేసుకోవచ్చు, విఐపి బ్రేక్ దర్శనం రికమెండేషన్ లెటర్ ద్వారా అయినా చేసుకోవచ్చు, ఏమైనా సేవా టికెట్లు ఉంటే వాటి ద్వారా చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ దర్శనాలు ఒకే రోజు 3-4 సార్లు చేసుకోవచ్చు. అంతేగాని ఒకటే రకమైన దర్శనము ఒకటే రోజు 2వ సారి చేసుకోలేరు. వాటికైతే కొంత టైం గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. చివరిగా 12 సంవత్సరాలు పిల్లలు మీ ఇంట్లో ఉంటే, అంటే 12 సంవత్సరాల లోపల పిల్లలు మీ ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు టికెట్ ఉంటే సరిపోతుంది. మీ పిల్లలను 12 సంవత్సరాల లోపల ఉంటే మీకు టికెట్ ఉంటే వారిని మీతో ఉచితంగా తీసుకెళ్ళొచ్చు. 12 సంవత్సరాల లోపల పిల్లలకు ఆన్లైన్లో ఎటువంటి టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆఫ్లైన్లో కూడా అవసరం లేదు. తల్లిదండ్రులతో ఉచితంగా వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. కొంతమంది పిల్లలు 8, 9, 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు కొంచెము హైట్ ఉంటారు, కొంతమంది చూడటానికి కొంచెం పెద్దవాళ్ళలా కనిపిస్తారు. అలాంటప్పుడు ఆధార్ కార్డు ఖచ్చితంగా మీరు చూపించాల్సి ఉంటుంది. కాబట్టి జిరాక్స్ కాపీ ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఇక్కడ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలుంటే మధ్యాహ్నం 2 గంటల లోపలే మీరు 12 సంవత్సరాల లోపల పిల్లల్ని మీరు తీసుకొని నడవడానికి వెళ్ళొచ్చు తప్ప 2 దాటింది అంటే అలిపిరి అయినా శ్రీవారి నడక మార్గంలోనైనా తల్లిదండ్రుల్ని పిల్లల్ని పంపరు. కావాలి అంటే పిల్లల్ని మరుసటి రోజు పంపుతారు. దయచేసి తెలుసుకోండి. 12 సంవత్సరాల పిల్లలకు ఇది శుభవార్త. టికెట్ లేకుండా మీరు దర్శనం చేసుకోవచ్చు.
ఓకేనా? మరి మీ అందరికీ ఈ విషయాలు అర్థమయ్యాయి కదా? సో మరొక్క వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.